అందరికీ నమస్కారం. నా పేరు కె శ్రీరామ సంతోష్. నేను శ్రీమార్తి సిజిఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి 9వ తరగతి చదువుతున్నాను. ఆహా, ఏమి ఈ భువన విజయ సభ వైభవం! ఈ విద్వత్ సభ విభవాతిశయమును ఏమని పొగడవచ్చును? పాండురంగ విభుడని, వికట కవి అని, పదగొమ్మన కవిత చమత్కార చతురుడని, ఈ తెలుగు నేల చతుర్దిశలా పేరుగాంచిన ఈ తెనాలి రామలింగునికి సైతం పదముల కన్నాయి. సాహితీ సరస్వతి చరణ మంజుల మంజీర సించితములో సదా ప్రతిధ్వనించు రసైక వాహిని కదా ఈ భువన విజయ విద్వత్ సభ. అప్పుడే సాహితీ సమరాంగణ సార్వభౌములు, విశ్వచన విధేయులు, ఆముక్త మాధ్యాత అనేక మహాప్రబంధకర్తలు అయిన శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయ ప్రభువుల వారితో సహా అల్లసాని పెద్దరామాత్యాది అష్టదిగ్గజ కవులందరూ విచ్చేసినట్లు ఉన్నారు. మరి ఆగమనమే కించిత ఆలస్యమైనట్లు ఉన్నది. ప్రభువుని ఆగ్రహించారు కదా. ఆయనను తిమ్మిని పమ్మిని చేయగల మన చదువులతో ప్రభువుల వారి అనుగ్రహాన్ని ఇట్టే పొందేనైనా ఏమి? శ్రీ విష్ణు స్వరూపులైన శ్రీకృష్ణదేవరాయ ప్రభువులకు వందనం. మహామంత్రి అప్పాజీ వారికి అభివందనం. ఇక్కడికి విచ్చేసిన అల్లసాని పెద్దనామాత్యాది అష్టదిగ్గజ కవులందరికీ నాతో కలిపి నా నమస్కారములు. ఏమంటారు తిమ్మన కవి గారు? నేను ప్రభువుల వారిని ముఖస్థుతి చేయుచుంటినా? అదెట్లు? ప్రభువులు కదా ఆర్యోక్తి. ఓహో, దుర్జటి కవీంద్ర, అట్లయినా నేను ఇప్పుడు ప్రభువుల వారిని స్తుతిస్తూ శ్రీ విష్ణువుతో పోలుస్తూ ఆసుపుగా పద్యం చెప్పమని తమరి ఆజ్ఞ. సరే, పెద్దల మాట కాదనగలవా ఏమి? కృష్ణరాయ మహాప్రభు కరణందావక కక్కఖండిత విపుక్ష్మా భర్త సూర్యమండలాంతర్వర్తి అయ్యే గుణడ హార కుండల కేయూర కిరీటధారియగు శ్రీమన్నారాయణున్ కాంచి లోకరంగుచు పారణీవయును శంకన్ కృష్ణరాయాధిప. యుద్ధమున మన రాయల వారి చేత సంహరింపబడి వీరస్వర్గమునికి ఎగినప్పుడు ఆ దారిలో సూర్యమండలం దగ్గర హారాలు, కేయూరాలు, కుండలాలు, కిరీటము ధరించిన శ్రీ మహావిష్ణువుడు చూసి మన ప్రభువేమేమోనని భ్రమించి అక్కడి నుండి కూడా పారిపోయాడు శత్రురాజు. ధన్యవాదాలు దుర్జుడు కవీంద్ర, నా కవిత్వములు మెచ్చుకున్నందుకు. అయినా మీ కవితా మాదిరి ముందు మేమెంతవారములండి. మాకెప్పుడు సందేహమే మీ కవిత్వములకు అంతటి తీయదనం ఎట్లా పిల్లదా అని. అయినా ప్రతి సందేహానికి ఓ సమాధానం ఉంటుంది కదా. ఏమన్నాపించింది ప్రభు? ఆ తీయదనం ఎట్లా పిండిదో చెప్పమనియా? సరే, అవతరించండి. స్తుతిమతి అయిన ఆంధ్ర కవి దూచటి పల్కుల కేలకగెనో అతులిత మాధురీ మహిమ తెలిసెన్ భువనైక మోహనోత్తత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోత్తిత సుధార సధారలు గ్రోలుట. అప్పాజీ వారు క్షమించాలి, వికటగా వేణి మీరు నాకు బిడ్డ ఇచ్చి ఉన్నారు. ఆ మాత్రం హాస్యరసాస్వాదన చేయించకపోయినట్లు ఏమిటి? పొరుగు కవి ఎవరో వచ్చి మనకు సమస్య ఇచ్చినారా? కుంజయూదమ్మ దోమ కుత్తుకొచ్చేనా? ఇదే విచిత్రం. దోమ గొంతులోకి ఏనుగుల గుంపు దూరుడయా? ఓహో, దీనిని సమస్యగా కొని మిగతా పాదములు పూరించవలనా? సరే, తెలిసే దుర్జుడు కవీంద్ర, ఉలికిపాటు ఎందుకు? మిమ్మల్ని గురించి కాదులేండి, ఆ పరదేశీయుడైన కవిగారి సమస్యకు పూరణ తెలిసే. ప్రభు, పూరించమందురా? రంజన సెడి పాండవులరి భంజనులై విరటు కొల్బు పాల్పడినట సంజయ విధినే మందును కుంజర యూదమ్ము దోమ కుత్తుకజొచ్చెన్. ధన్యవాదాలు కవిదిగ్గజములారా, నా కవిత్వమును మెచ్చుకున్నందుకు. దోమ వంటి అల్పుడైన విరాట రాజు కొలువులో ఏనుగుల గుంపు వంటి బలవంతులైన పాండవుడు చేరి విధివశాత్తు పనిచేయవలసి వచ్చింది కదా. అలాగా. అయినా మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు మేక తోక మేక మేక తోక 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 మేక మేక మెక మేక మెక తోక తోక మేక అన్నట్టు మేకల గుంపు వంటి అల్పకవులు మన భువన విజయం ముందరి అష్టదిగ్గజ కవులతో ఢీకొనవచ్చునయ్యా. ఇది శ్రీకృష్ణదేవరాయ నృపాలుడి సామ్రాజ్యం, ఇది రాయలసీమ.
కత్తులను గడ్డములు కథను తొక్కిన సీమ, అంగళ్ళ రతనాలు వమ్మినది ఈ సీమ. తుంగభద్ర నది తోయములు కలగలిసి తీయమై ప్రవాహమై కవితలకు పేరుగల తెలుగు భాషామ తల్లి ముద్దు బిడ్డ కదా. ఈ తుంగభద్రాజనం ఆస్వాదించిన అమృతం సైతం మాసిప్పరు కదా. ఈ హంపి విజయనగర సామ్రాజ్యములకు సాహితీ సవరాంగ సార్వభౌమైన శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయ ప్రభువులకు, మహామంత్రి అప్పాజీ వారికి, ఇక్కడ ఉన్న అష్టాదిగ్గజకములందరికీ ఈ తెనాలి రామకృష్ణ నవోవాకములు. జై తెలుగు భాష అమ్మ తల్లి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గట్టిగా క్లాప్ కొట్టాలి. అస్సలు వినపడటం లేదు, జోషే లేదు. ఎంత బాగా చేశాడు అబ్బాయి. అస్సలు జెన్యూన్ క్యారెక్టర్ అని ఇప్పుడే మాట్లాడుకున్నాము. అంత జెన్యూన్ కనిపిస్తుంది లాగుంది నాకైతే. ఆ భాష అది నేర్చుకోవడం కూడా ఎంత గొప్పతనమో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బాయి నీకు. ఆ అబ్బాయి చేసిన యాక్టింగ్ చూసి ఒక డైలాగ్ గుర్తొస్తుంది, చూసి కడుపు నిండిపోయింది బంగారం. నిజంగానే కడుపు నిండిపోయిందమ్మా. ధన్యవాదాలు. ఇలాంటి యాక్ట్ మా స్టేజ్ మీదకి చేయడం నిజంగా మాకు గర్వంగా ఉంది. నెక్స్ట్ యాక్ట్. ఇప్పుడు చెప్పినట్టు ఒక క్యారెక్టర్, ఒక మెయిన్ క్యారెక్టర్ అన్నాం కదా,